హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవ్వారీస్ కిచెన్. నేను మీ మంజుల. ఈ రోజు నేను చూపిస్తున్న రెసిపీ వచ్చేసి అటుకుల దోశ పచ్చి కారం అండి. అది కూడా ఒక్క చుక్క నూనె వేయకోకుండా దోశలు వేస్తున్నాను, ఒక్క చుక్క నూనె వేయకోకుండా చట్నీ కూడా చేస్తున్నాను. ఈ రెండు కాంబినేషన్ చాలా బాగుంటుంది. మనకి ఎప్పుడైనా నోరు చెడిపోయినప్పుడు కూడా ఇలా చేసుకొని తినారనుకోండి, కడుపు నిండా తినేస్తాము. లేట్ చేయకోకుండా ఇప్పుడు ఇది ఎలా చేసుకోవాలో వీడియో చూసేద్దాం. ముందుగా ఒక గిన్నెలోకి 2 కప్పుల దోశల బియ్యం తీసుకుంటున్నానండి. నేను ఇక్కడ అంటే రేషన్ బియ్యం తీసుకున్నా. నేను 2 కప్పుల రేషన్ బియ్యం తీసుకుని 1 కప్పు అటుకులు వేసుకోవాలి. వేసుకొని దీన్ని నీళ్లు పోసి ఒక 3 సార్లు బాగా కడుక్కోవాలండి. కడుక్కొని ఆ నీళ్ళన్నీ ఉంచిన తర్వాత ఇందులో ఇప్పుడు పల్చటి మజ్జిగని మునిగేంత వరకు పోసుకోవాలా. పోసుకొని ఈ విధంగా మూత పెట్టి 6 గంటల సేపు దీన్ని నానబెట్టేసుకోవాలా. పెరుగు అయినా గానీ చిలికి పోసుకోవచ్చండి. ఇది 6 గంటల తర్వాత తీసి చూపిస్తున్నా చూడండి. మెత్తగా నానిపోయినాయి కదా. ఇప్పుడు ఇదంతా ఇలాగే మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా దీన్ని గ్రైండ్ చేసుకోవాలా. ఒకవేళ గ్రైండర్లో చేసుకున్నారనుకోండి ఇంకా టేస్ట్గా ఉంటాయి దోశలు. నేను గ్రైండర్లోనే వేసుకున్నాను. ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇది మూత పెట్టేసి ఒక 2 గంటల సేపు పక్కన పెట్టేసుకోవాలి. అప్పుడే మనకి పిండి అనేది బాగా పులుస్తుంది. ఎండాకాలం అయితే 1 గంట సార్లు చాలండి, బాగా పులిసిపోతుంది. ఇప్పుడు 2 గంటల తర్వాత తీసి చూపిస్తున్నా చూడండి. ఇప్పుడు 1 స్పూన్ ఉప్పు వేసి ఇదంతా ఒకసారి బాగా కలుపుకోవాలా. ఈ విధంగా అంతా బాగా కలుపుకోవాలండి. పిండి అనేది ఈ విధంగా ఉండాలి. మరి గట్టిగా ఉండకూడదు, పలుచగా ఉండకూడదు, ఈ విధంగా ఉండాల. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి ఇందులోకి మనము పచ్చికారాన్ని ప్రిపేర్ చేసుకుందాం, చట్నీని. దీన్ని పక్కన పెట్టి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకుని ఒక 8 పండు మిరపకాయలు వేసుకుంటున్నానండి. మంటని మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకుని వేయించుకోవాలి. ఒకవేళ నేను చిన్నవి కాబట్టి 8 తీసుకున్నా, మీరు పెద్ద సైజు అయితే గిన ఒక 4 తీసుకోండి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఒక పెద్ద సైజు టమోటాలు ఒక 4 భాగాలు కట్ చేసుకుని ఈ విధంగా వేసుకొని ఇవి కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలండి. ఇందులోకి నేను 1 చుక్క నూనె వేయకోకుండా చేస్తున్నాను పచ్చికారము. పూర్వం పెద్దవాళ్ళు ఈ విధంగానే వేసుకునే వాళ్ళండి. చాలా టేస్ట్గా ఉంటుంది. మనకి నోరు ఎప్పుడైనా చెడిపోయినప్పుడు కూడా ఈ విధంగా చేసుకుంటే రైస్ లేక్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ టమోటాలు వేగినాయి కదా. ఒక పెద్ద సైజు ఉల్లిపాయని 4 భాగాలు కట్ చేసుకొని వేసుకొని ఒక 4 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని ఈ విధంగా వేయించుకోవాలా. బాగా వేగిపోయినాయండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసి ఇవన్నీ ఒక ప్లేట్లోకి వేసుకొని చల్లారి పెట్టేసుకోవాలా. ఈ విధంగా వేసుకొని ఇప్పుడు 1 స్పూను రాళ్ళ ఉప్పు వేసుకుంటున్నానండి. నేను ఇక్కడ వేసుకొని ఇది పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా ఈ విధంగా చట్నీని పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు పక్కన పెట్టేసి స్టవ్ మీద పెన్నం పెట్టేసుకొని మంటని మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని ఒక్కొక్కసారి ఇదంతా ఉల్లిపాయని ఈ విధంగా తిక్కుకోవాలి. మనము నూనె వేయలేదు కాబట్టి ఈ విధంగా ఉల్లిపాయతో తిక్కుంటే దోశలు అనేది బాగా వస్తాయి. ఒక గెరిటెడి పిండి వేసుకొని పల్చగా దీన్ని తిక్కుకోవాలి. ఈ విధంగా వేసుకోవాలండి. వేసుకొని ఇప్పుడు దీనికి మూత పెట్టి మంటని మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని దోశని కాల్చుకోవాలా. ఒకవేళ నూనెతో చేసుకునే వాళ్ళు గిన వేసుకోవాలనుకుంటే గిన వేసుకోవచ్చండి. నూనె కానీ నెయ్యి కానీ వేసుకున్నా కానీ దోశలు చాలా బాగుంటాయి. మనకి నూనె వద్దనుకునే వాళ్ళు ఈ విధంగా చేసుకోవాలా. ఇప్పుడు మూత తీసి ఇది కాగిందో లేదో చూద్దామండి. బాగా కాలిన దోశ ఇప్పుడు ఇటువైపు కూడా తిప్పుకొని ఇటువైపు కూడా బాగా కాల్చుకొని ఇంకా తీసేసుకోవడమే. చూసారు ఎంత బాగా వచ్చాయి కదా దోశలు, ఎర్రగా వచ్చాయి. మనం ఇందులో ఏమీ వేయలేదు. దోశలు అటుకులు మజ్జిగతో వేసుకుని నానబెట్టుకొని చేసుకున్నామండి. అయినా కానీ ఎర్రగా ఎంత బాగా వచ్చినాయి చూడండి. ఇంకా బాగా కాలింది, ఇంకా తీసేసుకోవడం. ఇదే విధంగానే అన్ని దోశలు వేసేసుకోవాలండి. నేను ఇప్పుడు మరొక దోశ కూడా వేసి చూపిస్తాను. మరి దోశ వేసేటప్పుడు కూడా ఇంకొకసారి ఈ విధంగా ఉల్లిపాయను బాగా తిక్కేసుకొని మరి ఒక గెరెట్టెడు పిండి వేసుకొని ఈ విధంగా వేసుకోవాలి దోశ. దయచేసి ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీకు తెలిసిన వాళ్ళకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి ప్లీజ్. ఈ విధంగా వేసుకొని మూత పెట్టి మంటను మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని దోశను కాల్చుకోవాలి. ఇప్పుడు మూత తీసి బాగా కాలిందో లేదో చూద్దామండి. దోశ బాగా కాలిందండి. ఇటువైపు ఒకవేళ తిప్పుకోకుండా కూడా ఈ విధంగానే ఫోల్డ్ చేసి కూడా తీసుకోవచ్చు, బాగుంటాయి దోశలు. ఇంతేనండి. చూసారా ఎంత ఈజీ కదా చేసుకోవడము. అటుకుల దోశ అండ్ పచ్చికారం చాలా సూపర్ కాంబినేషన్. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీరు ఇది ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కూడా కామెంట్స్లో చెప్పండి. దయచేసి ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోకి ఒక లైక్ చేయండి ప్లీజ్.